మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి రీనీట్ ఎగ్జామ్, రేపు రాస్తున్న రీనీట్ ఎగ్జామ్ గురించి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, 21 జూన్ రోజు ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని రూల్స్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ఎన్టీఏ వారు ఏం చెప్పారు రీనీట్ ఎగ్జామ్ గురించి, ఆ పాయింట్స్ నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్ అయితే, కొత్తగా అడ్మిట్ కార్డు తీసుకున్న వాళ్ళే ఎగ్జామ్ రాయగలుగుతారు. చూడండి, అంటే మే 3 జరిగిన హాల్ టికెట్ అనేది ఎలిజిబుల్ కాదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, కొత్తది డౌన్లోడ్ చేసుకోండి. కొద్దిమంది బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయకుండా డౌన్లోడ్ అవుతుంది, వాళ్ళు మళ్ళీ చేంజ్ చేశారు. సో కొత్త అడ్మిట్ కార్డు తీసుకోండి. ఓకే, 21 జూన్ అని ఉండాలి క్లియర్గా ఎగ్జామ్ది, అది మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, అంతేగాని పాతదైతే కాదు. ఖచ్చితంగా పాటించాల్సిన ఎన్టీఆర్ రూల్స్. మంచి స్కోర్ కోసం కొన్ని టిప్స్. ఇప్పుడు చాలా మీరు ఒక పెద్ద యుద్ధం చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాస్తున్నారు. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ వరకు చూడండి ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో. ఓకేనా, ఈ తప్పులు అయితే చేయొద్దు. ఏ తప్పులు చేయొద్దు అని అంటే, ఎగ్జామ్కి లేట్గా వెళ్ళకండి. మే 3 జరిగిన ఎగ్జామ్ కూడా కొద్దిమంది మిస్ అయ్యారు ట్రాఫిక్ వల్ల, ఇష్యూస్ ఏదైనా ఉండండి. ఓకేనా, వాళ్ళకి ముందే బయలుదేరారు కానీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు అనమాట. సో ఎగ్జామ్కి లేట్గా వెళ్ళకండి. డ్రెస్ కోడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, అది నేను చెప్తాను ఏమేమో. ఐడి ప్రూఫ్, ఫోటో పక్కా ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. 2 పాస్ ఫోటోస్ తీసుకెళ్ళాలి ఈసారి, ఒక 2-3 తీసుకొని వెళ్ళండి. ఓకేనా, చెప్తాను దాని గురించి కూడా. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్ళండి. కొద్దిమంది జిరాక్స్ తీసుకొని వెళ్తే ఇబ్బంది పెట్టారు, ఒరిజినలే తీసుకొని వెళ్ళండి. ఓకేనా, వితౌట్ వాటర్ బాటిల్ వెళ్ళకండి, ఎందుకంటే మీరు ఎగ్జామ్ హాల్కి చాలా త్వరగా ఎంటర్ అవుతారు. సో మీరు తీసుకున్న వాటర్ బెటరు. ఓకే, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని వెళ్ళండి. ప్యానిక్ అవ్వకండి. ఎగ్జామ్ పేపర్ చూసిన వెంటనే ప్యానిక్ అవ్వకండి. కొన్ని క్వశ్చన్స్ కొత్తగానే అనిపిస్తాయి కానీ అన్నీ ఎన్సీఆర్టీ నుండే. డోంట్ ప్యానిక్. టఫ్ వచ్చినా, ఈజీ వచ్చినా, ఎలా వచ్చినా ఎన్సీఆర్టీ నుండే వస్తుంది కదా మై డియర్ స్టూడెంట్స్. ఏ పేపర్ అయినా తీసుకోండి, ఎన్సీఆర్టీ నుండే ఉంటాయి కదా క్వశ్చన్స్. అంటే మినిమంగా ఒక 500-600 మార్క్స్ వరకు అని చెప్తున్నా డైరెక్ట్గా. ఓకే, అలా ప్యానిక్ అవ్వకండి, ముందే ప్రిపేర్ అయి ఉండండి. ఓకేనా, డోంట్ ఓవర్ ఎస్టిమేట్ పేపర్ని ఓవర్గా ఎస్టిమేట్ చేయకండి. మీరు పడ్డారు కదా, కష్టపడ్డారు కదా బాగా, దానికి తగ్గట్టు రిజల్ట్ ఉంటుంది, అంతే. నో డౌట్, పేపర్ ఎలా అన్నా రాండి, మీకు హార్డ్ వర్క్ చేశారు కదా, దానికి తగ్గట్టు మంచి రిజల్ట్ ఉంటుంది. పాజిటివ్ హోప్ తోటి వెళ్ళండి మై డియర్ స్టూడెంట్స్. 2025 కన్నా టఫ్ అయితే రాదు పేపర్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చెప్తాను చూడండి ఇక్కడ. పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, ఎందుకంటే ఎగ్జామ్లో చాలాసేపు ఉంటారు కాబట్టి. నెక్స్ట్ 2 పాస్ ఫోటోస్ తీసుకొని వెళ్ళాలి, ఒకటి కాదు ఒక 2 తీసుకొని వెళ్ళాలి పాస్ ఫోటోస్. నెక్స్ట్ ఫిల్డ్ అడ్మిట్ కార్డ్ విత్ సెల్ఫ్ డిక్లరేషన్. మీ హాల్ టికెట్లో 2 పేపర్లు ఉంటాయి కదా, సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని వెళ్ళాలి. తెలుసు కదా ఆల్రెడీ మే 3 ఎలా చేసిండో అలానే, నో డౌట్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పేస్ట్ చేస్తారు, ఆ బాక్స్లో ఫిట్ అయినా కాకుండా నో టెన్షన్, మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. మే 3 ఎలానో అదే ఇది. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. ఓకే, ఇది తీసుకొని వెళ్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఉంటుంది కదా సార్, మే 3 లాంటి ఫోటోనే పెడదామా సార్ అంటే పెట్టండి. సార్ పాత డేట్ ఉంటుంది కదా అంటే నో ప్రాబ్లం, ఏ డేట్ ఉన్న డేట్ తోటి అయితే మీకు సతాయించారు, ఇబ్బంది పెట్టారు. ఓకే, మీ ఆ ఫోటో చూస్తే మీరు ఆ ఫోటోస్ ఏముందంటే 1% కూడా ఇబ్బంది పెట్టారు మీరు మళ్ళీ. ఓకేనా, దాని డేట్ చేంజ్ కోసం అని చెప్పేసి టైం అయితే వేస్ట్ చేసుకోకండి. మే 3 ఎలా పెట్టారో అలా పెట్టండి, 1% కూడా మిమ్మల్ని అబ్జెక్షన్ చేయరు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. వ్యాలిడ్ ఆధార్ ఐడి ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి. ఓకేనా, ఏది ఉంటే అది ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి. పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు యూడిఐడి స్క్రైబ్ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వెళ్ళాలి, ఎందుకంటే కొద్దిమంది పీడబ్ల్యూడీ వాళ్ళు సపోర్ట్ కోసం అప్లై చేసుకుంటారు కదా, ఆ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. ఆడ పీడబ్ల్యూడీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే కొంచెం ధైర్యంగా మాట్లాడండి ఆ ఇన్విజిలేటర్ దగ్గర. సార్ ఇది పీడబ్ల్యూడీ, నాకు పీడబ్ల్యూడీ వచ్చింది, ఈ టైంలో నన్ను ఇబ్బంది పెట్టకండి, ఏమన్నా నేను హెల్ప్ లైన్ సెంటర్కి ఫోన్ చేస్తాను లాస్ట్ అని ఇలా కొంచెం ధైర్యంగా మాట్లాడండి. ఆడ ఎగ్జామినర్ వాళ్ళు ఏమన్నా ధైర్యంగా, అంటే నేను అన్నది కోపంతో కాదు, కొంచెం వాయిస్ గట్టిగా చేసి కొంచెం ధైర్యంగా మాట్లాడండి. నాకు ఎగ్జామ్ మూమెంట్లో టెన్షన్ పెట్టకండి, ఇది డాక్యుమెంట్, నేను దీని బేస్డ్ నేను ఎగ్జామ్ రాస్తాను, నాకు ఆల్రెడీ పర్మిషన్ ఉంది, ఇలా మాట్లాడితే వాళ్ళు కొంచెం సరెండర్ అవుతారు. మీరు భయపడ్డారు అనుకోండి, ఈ పీడబ్ల్యూడీ దగ్గర కొంచెం ఇబ్బంది పెడతారు. ఆ ఇన్విజిలేటర్లకు సరిగా ఐడియా ఉండదు, నాలెడ్జ్ ఉండదు, ఖచ్చితంగా ఇబ్బంది పెట్టడానికి వాళ్ళకి తెలియక ఇబ్బంది పెడతారు. సో మీరు ధైర్యంగా మాట్లాడండి ఇక్కడ. ఓకేనా, ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ పౌచ్ టు క్యారీ అబౌవ్ ఐటమ్స్, ఇది చెప్పారు క్లియర్గా. ప్లాస్టిక్ పౌచ్ అంటే కనపడాలి, మనకు పర్సులో ఏమేమి పెట్టారో కనపడేటట్లు తీసుకోండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. అంతేగాని ఆ పౌచ్లో మొబైల్స్, ఎక్కువ మనీ అవన్నీ పెట్టకండి. ఓకేనా, ఎగ్జామ్కి త్వరగా రీచ్ అవ్వండి, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి క్లియర్ ఇలా ఉంటుంది చూడండి. ఎగ్జామ్ మీ అడ్మిట్ కార్డులో 21 జూన్ 2026 రోజు ఎగ్జామ్. ఎప్పుడు ఎంటర్ చేస్తారు లోపలికంటే 11 గంటల నుంచి అలౌ చేస్తారు. సరే నేను 11 గంటలకు వెళ్ళడమే బెటరా అని అంటే,
మీరు ఎగ్జామ్కి అయితే 11 గంటలకల్లా రీచ్ అవ్వండి, నా సజెషన్ అయితే అది. ఒకవేళ మీరు వెహికల్ ఉంటే కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చోటం అంటే కూర్చోండి ఒక 11:30-12 గంటల వరకు. ఎందుకంటే ఎగ్జామ్ 2 to 5:15 కదా, 1:30కి గేట్స్ క్లోజ్ చేస్తారు కదా, ఒక 12 గంటలకు అట్లా వెళ్ళినా ఏం కాదు. లేదు సార్ నేను కంఫర్టే ఉన్నా, ఎందుకంటే 11 గంటలకు తింటే మీరు 5:30 వరకు 2 గంటల వరకు ఆకలి అవుతుంది. అందుకని నేనేమంటున్నా అంటే 11 గంటలకల్లా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి సెంటర్ కోడ్ చూసుకొని ఇది నా ఎగ్జామ్ సెంటర్ అని కన్ఫర్మేషన్ చేసుకున్నాక ఒక 12 ఆన్నే ఉండి 12 గంటలకు అట్లా ఏదైనా తిని వెళ్ళండి, లైట్ ఫుడ్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే 12 గంటలకు అట్లా తిన్నారు అనుకోండి, 12 అట్లా తిని ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే మీకు ఎనర్జీ ఉంటుంది అనమాట. ఈవినింగ్ 2 to 5:15 వరకు. లాస్ట్ టైం మే 3 అలానే జరిగింది. ఒక స్టూడెంట్ 11 గంటలకు ఎంటర్ అయిపోయారు. ఆ టెన్షన్లో ఉదయం కూడా సరిగ్గా తినలేదు. ఎగ్జామ్లో ఫుల్ హెడ్ఏక్ అంటే అసలు వామిటింగ్ సెషన్ వచ్చినట్లు అయ్యి చాలా ఇబ్బంది పడ్డాడు పాప మా స్టూడెంట్. కొంచెం తిని వెళ్తే బెటర్ అనేది మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా చూసుకోండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది చూసుకోండి. నేను 12 గంటలకు అని చెప్పేసి మీరు ఎగ్జామ్ సెంటర్కి 12 గంటలకు వెళ్ళకండి. ఎగ్జామ్ సెంటర్కి అయితే 11 గంటలకల్లా వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ 12కి 12:15కి అట్లా ఏదన్నా తిని ప్రోటీన్ ఫుడ్, చాక్లెట్స్ అటువంటి ఏమన్నా మీకు ఇష్టమైన ఫుడ్ తిని ఎనర్జీని ఇచ్చేది తిని వెళ్ళండి. లైట్ ఫుడ్ తీసుకోండి, మళ్ళీ బిర్యానీ అవి తినకండి. నెక్స్ట్ ఇక్కడ అదే ఫాస్ట్ ఫుడ్ కూడా తీసుకోకండి, ఇక్కడ స్టమక్ పెయిన్ వస్తే కష్టం. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ గేట్ క్లోజింగ్ ఎప్పుడంటే 1:30కి షార్ప్గా క్లోజ్ చేస్తారు. 1:30 వరకు అసలు మీరు వెయిట్ చేయకండి మై డియర్ స్టూడెంట్స్. 1:30 వరకు వెయిట్ చేయకండి. ఎగ్జామ్ హాల్ లోపల మీరు 12:30-1 కల్లా లోపల ఉండాలి అంతే ఇక. ఓకేనా, 1:30 వరకు మాత్రం వెయిట్ చేయకండి. 1:25, 1:15 వరకు వెయిట్ చేయకండి. కొద్దిమంది పేరెంట్స్ మరీ ఓవర్గా థింక్ చేస్తారు, తిని వెళ్ళాలి కదా అని చెప్పేసి 1 o'clock టిఫిన్ చేయించి 1:15కి గేట్లకు అట్లా చేస్తుంటారు. అలా చేయకండి, కొంచెం చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ టైమింగ్ వచ్చేసి 2 to 5:15. ఇది మనందరికీ తెలుసు. 2 to 5:15 15 minutes గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. ఖచ్చితంగా మంచిగా రాస్తారన్న కాన్ఫిడెన్స్ ఉంది స్టూడెంట్స్ మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. బాగా రండి ఎగ్జామ్. పీడబ్ల్యూడీకి కొంత టైం ఎక్కిస్తారు అది. ఓకేనా, ఇక్కడ టెస్ట్ సెంటర్ నెంబర్ అండ్ నేమ్ చూసుకోండి. మీరు నేమ్ చూసుకొని ఆడ సెట్ కాకండి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి కోడ్ కూడా చూసుకోవాలి ఖచ్చితంగా. కోడ్ అది చూసుకొని మీ హాల్ టికెట్ నెంబర్ అక్కడ ఉందా లేదో చూసుకోండి క్లియర్గా. ఓకేనా, టెస్ట్ అడ్రస్ జాగ్రత్త తీసుకోండి. ఇది ఎప్పుడు ఇష్యూ చేశారంటే 14th June రోజు ఇష్యూ చేశారు కదా, అది చూసుకోండి ఒకసారి మొత్తము. ఇక్కడ పాస్ ఫోటో సైజ్ ఉంటుంది కదా, ఇక్కడ ఫోటో ఫిక్స్ చేస్తారు. పైన కింద అయినా ఏం ప్రాబ్లం లేదు. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఈ 2 ఇంటి దగ్గరనే చేస్తారు. మీ అడ్మిట్ కార్డ్ కింద సిగ్నేచర్ మాత్రం ఎగ్జామ్ హాల్లో పెడతారు. ఒకసారి ఇది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ నోట్, డబుల్ బబ్లింగ్. ఎవరైనా ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే లాస్ట్ టైం ఒకటి ఆన్సర్ తెలుసు, థర్డ్ ఆప్షన్ అని తెలుసు, బై మిస్టేక్లో సెకండ్ టైం పెట్టాడు. తర్వాత థర్డ్ది కూడా బబుల్ చేశాడు. ఎందుకంటే అది కరెక్షన్ చేస్తాయి కదా సార్, కరెక్ట్ ఉన్నదే తీసుకుంటుందేమో కదా అని. నువ్వు 2 బబ్లింగ్ చేసినావు అంటే నెగటివ్, తప్పు పెట్టినా నెగటివే, 2 బబుల్ చేసినా నెగటివ్, అది నెగటివ్గా కన్సిడర్ చేస్తారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్, డబుల్ బబులింగ్ మీద చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఏ క్యాండిడేట్ మార్క్ మోర్ దెన్ 1 ఆన్సర్ బబుల్ చేశారనుకోండి, అది ఖచ్చితంగా నెగటివ్ మార్కింగ్, -1 కింద కన్సిడర్ చేస్తారు. మనకు తెలుసు కదా, కరెక్ట్ వస్తే 4 మార్క్స్, రాంగ్ అయితే -1 మార్కు, డబుల్ బబుల్ చేసినా -1 మార్కు, అసలు నువ్వు ఆన్సర్ చేయకుంటే 0 మార్కు. సో ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి, ఎవరైనా డయాబెటిక్ క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు క్యారీ షుగర్ ట్యాబ్లెట్స్ని అలో చేస్తారు, ఫ్రూట్స్ కూడా అలో చేస్తారు. ఆ ఫ్రూట్స్ కూడా బనానా, యాపిల్, ఆరెంజ్ విత్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, ఇవి అలో చేస్తారు. చూడండి, డయాబెటిక్ ఎవరికైనా ఉంటే ఇవి అలో చేస్తారు, చూడండి ఒక్కసారి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొకటి, ఇది ఇంపార్టెంట్, ఎక్సెప్షన్ ప్రొవిజన్ ఎన్టీఏ వాళ్ళే ఇచ్చారు. ఇవన్నీ నేను ఎన్టీఏ వాళ్ళు చెప్పిన రూల్సే. ఎక్సెప్షన్ ప్రొవిజన్ ఏంటి అంటే, మీ ఎగ్జామ్ టైమింగ్ ఎప్పుడు 2 to 5:15 కదా, 2 to 5:15. ఆ టైంలో వాళ్ళు బయోమెట్రిక్ తీసుకుంటుంటే మాత్రం అస్సలు మీరు కొంచెం వాయిస్ రేజ్ చేసి మాట్లాడండి. ఎవరు చేయరు, 100% చేయరు. నాకు తెలిసి చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. అందరూ కొంచెం భయంగానే ఉంది. ఈసారి మళ్ళీ ఏమైనా ఇష్యూ అయిందంటే మాత్రం ఇక గవర్నమెంట్ మొత్తం పడిపోయేటట్లు అంత ఇష్యూ అయింది. కాబట్టి 2 to 5:15 మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. అది రూల్ ఇచ్చారు చూడండి, క్యాండిడేట్ షల్ నాట్ బి డిస్టర్బ్డ్ డ్యూరింగ్ ద యాక్టివ్ ఎగ్జామినేషన్ పీరియడ్ ఫర్ బయోమెట్రిక్ ప్రాసెసింగ్. ద బయోమెట్రిక్ ప్రాసెస్ వేర్ రిక్వైర్డ్ విల్ బి క్యారీడ్ అవుట్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ commences or after it concludes. బిఫోర్ ఎగ్జామ్ అన్నా చేయొచ్చు, ఆఫ్టర్ ఎగ్జామ్ అన్నా చేయొచ్చు. ఓకేనా, బిఫోర్ ఎగ్జామ్ రాలేదనుకోండి, మీరు ఎగ్జామ్ రాయలేరు, రాసిన తర్వాత ఆఫ్టర్ ఎగ్జామ్ ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నారు క్లియర్గా. ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఎక్సెప్షన్ ప్రొవిజన్ అని ఇచ్చారు చూడండి. ఓకేనా, సో మిమ్మల్ని ఎగ్జామ్ టైంలో బయోమెట్రిక్ అంటే మీరు చెప్పండి, టీచర్ మేడం, ఇక్కడ టీచర్ సార్ ఎవరుంటే వాళ్ళు, మా ఎన్టీఏ వాళ్ళు కూడా చెప్పారు 2 to 5:15 మమ్మల్ని డిస్టర్బ్ చేయదు, ఎగ్జామ్ తర్వాత మేము ఇస్తాం కావాలంటే బయోమెట్రిక్ అని చెప్పండి. 1 minute కూడా ఇంపార్టెంట్. ఇది ఎక్సెప్షన్. ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఇచ్చారు చూడండి, 011-407-5900,
01169227700. ఓకే, ఆ టైంలో హెల్ప్ లైన్ సెంటర్స్ కాల్ చేసి మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మీరు ఎగ్జామ్ హాల్ ఉంటారు, అంతవరకు రాదు, కానీ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీకు ఇది ఐడియా ఉంటే కొంచెం వాయిస్ రేజ్ చేసి మాట్లాడతారని చెప్తున్నా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొకటి ఏమేమి తీసుకొని వెళ్ళాలి అంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి, ప్లాస్టిక్ పౌచ్ కనిపించే పౌచ్ తీసుకొని వెళ్ళాలి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇదేది మీరు ఏదన్నా రిలీజియస్ రిలేటెడ్ ఏమన్నా తీసుకొని వెళ్ళాలంటే కొంచెం ముందు వెళ్ళాలి. వాళ్ళు క్రాస్ ముందే చెక్ చేస్తారనమాట. ఓకేనా, లైట్ క్లాత్నింగ్ అన్నారు. మీరు ఏదైనా వులెన్ టైప్ ఏదైనా డిఫరెంట్ డ్రెస్ ఉందంటే మాత్రం ముందు వెళ్ళాలి. ఓకేనా, ముందెళ్తే వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఓకే, అదనమాట. నెక్స్ట్ లో హీల్డ్ ఫుట్ ఎవర్ షూస్ అవన్నీ తీసుకోవద్దు. స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ డివైజెస్, మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, బ్లూటూత్ యాక్సెసరీస్, ఓకే, కార్ ఫోన్స్ ఆర్ ఎనీ ఇయర్ ఫోన్స్ ఆర్ ఎనీ కమ్యూనికేషన్ డివైసెస్ ఇన్సైడ్ ది ఎగ్జామినేషన్ హాల్ అలో చేయరు. నెక్స్ట్ మెటాలిక్ ఐటమ్స్ కూడా అలో చేయరు. మీకు కొద్దిమంది డౌట్ ఉంటుంది, మే 3rd సార్ నా ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఏం అబ్జెక్షన్ చేయలేరని కొద్దిమంది గర్ల్స్ ఎవరైనా అంటే ఆ ఎగ్జామ్ సెంటర్లో అలో చేశారేమో, కానీ ఇప్పుడు మీకు సెంటర్ మారి ఉంటుంది కదా, అక్కడ అలో చేస్తారో లేదో తెలియదు. ఆ పర్సన్ మనం అబ్జెక్షన్ చేసిండు అనుకోండి తలనొప్పి ఉంటుంది అనమాట, అంతా వాళ్ళ చేతులు ఉంటుంది. ఇది మెటల్ ఐటమ్ కదా అంటారు వాళ్ళు. మెటాలిక్ ఐటమ్స్, లార్జ్ బెల్ట్ బకెల్స్, హెవీ జ్యువెలరీ అండ్ యాక్సెస్ నాట్ పర్మిటెడ్ అనమాట, క్లియర్గా ఇచ్చాడు. సో వాళ్ళు క్రాస్ చెక్ చేసినప్పుడు ఏదైనా రిమూవ్ చేయంటే చేయండి, ఆర్గ్యూ చేయకండి. ఎందుకంటే ఏదైనా బయోమెట్రిక్ మీ ఎగ్జామినేషన్ టైం తీసుకుంటుంటే అప్పుడు అడగండి, కానీ ఇవి రిమూవ్ చేయండి అంటారంటే మాత్రం అక్కడ ఆర్గ్యూ చేసి మీ మైండ్ అంతా డిస్టర్బ్ చేసుకోకండి. మై డియర్ స్టూడెంట్స్, పేరెంట్స్ మీరు కూడా ఒకసారి గైడ్ చేయండి వాళ్ళని. ఇక్కడ కొన్ని ఎగ్జామ్ టిప్స్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే వెన్ యూ ఓపెన్ ద క్వశ్చన్ పేపర్ ఖచ్చితంగా కొంచెం కొత్తనే కనిపిస్తుంది పేపర్. కొన్ని క్వశ్చన్స్ మీరు ఓపెన్ చేయకంటే ముందే మీరు స్ట్రాంగ్గా బిలీవ్ అవ్వండి. పేపర్ లెందీ వచ్చినా ఎన్సీఆర్టీ నుంచే వస్తుంది, టఫ్ వచ్చినా ఎన్సీఆర్టీ నుండే ఉంటాయి క్వశ్చన్స్, ఈజీ వచ్చినా ఎన్సీఆర్టీ నుండే, మోడరేట్ వచ్చినా ఎన్సీఆర్టీ నుండే, మొత్తం ఎన్సీఆర్టీ నుండే ఉంటాయి అని బ్లైండ్ ఇలా నమ్మి వెళ్ళండి మీరు. అది కరెక్ట్గా 2025 పేపర్ అంత టఫ్ కదా, అందులో మొత్తం ఎన్సీఆర్టీకి రిలేటెడ్ క్వశ్చన్సే ఉన్నాయి. కొన్ని ఒక 5% క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ది ఉండే, అది మనకు 600-650+ మార్క్స్ వరకు అయితే 100% ఉంటాయి, నో డౌట్. అప్లికేషన్ క్వశ్చన్ కాదు. సో ఆల్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ ఉంటాయి. ఇది నమ్మి వెళ్ళండి, మీరు కొంచెం సెటిల్ అవుతారు. ఓకేనా, 100%. ఇంకొకటి మినిమము బాటనీ 25, జువాలజీ 25, కెమిస్ట్రీ 25, ఫిజిక్స్ 25 డైరెక్ట్ ఎన్సీఆర్టీ నుండే ఉంటాయి. డైరెక్ట్ అంటే ఆ క్వశ్చన్స్ని 1 minute లోపలనే సాల్వ్ చేసేటట్లు ఉంటాయి. ఇది 100% బిలీవ్ అవ్వండి. ఎవ్రీ ఎగ్జామ్లో మీరు చూసుకోండి, ఇలా స్ట్రాంగ్గా బిలీవ్ అవ్వండి. ఏదైనా 10 క్వశ్చన్లు టఫ్గా అనిపిస్తే నాకు కావాల్సిన ఫస్ట్ 25 క్వశ్చన్లు ఈజీ ఉంటాయి కదా అని వెతకండి, చూస్తూ వెళ్ళండి. లాస్ట్కి వాటికి ఒక 5-6 క్వశ్చన్లు అడిషనల్గా యాడ్ చేసినా మీరు సేఫ్ జోన్లో ఉంటారు. అలా చూసుకోండి. మ్యాక్సిమం 30 కూడా ఉండొచ్చు. ఫిజిక్స్ అయితే 30 ఉండకపోవచ్చు. మెనీ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అయితే 25 వరకు అని చెప్తారు. ఓకేనా, సో ఒక్కసారి ఇది చూసుకోండి. ఇది బిలీవ్ అవ్వండి. పేపర్ టఫ్ అనిపిస్తే లేదు 25 ఈజీ ఉంటాయి, 25 ఈజీ ఉంటాయి. ఇలా మిమ్మల్ని మీరు సెటిల్ చేసుకోండి, మిమ్మల్ని మీరు మానిటర్ చేసుకోండి. పేపర్ చూసి ప్యానిక్ అవ్వకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు ముందే చెప్పండి పిల్లలకి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇఫ్ లైక్ మే 3rd బయో అనేది లెందీ వచ్చిందని నేను ఎట్లా గుర్తుపట్టాలి సార్ అంటే, పేపర్ చూస్తే అసర్షన్ రీజన్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, కరెక్ట్ రాంగ్ స్టేట్మెంట్ క్వశ్చన్స్, ఒక క్వశ్చన్కి ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది అని మనకు అర్థమైపోతుంది. అరే ఈ క్వశ్చన్స్ కొంచెం లెందీ ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు మీరు ఇమ్మీడియట్గా అలర్ట్ అవ్వండి. ఓకేనా, అలర్ట్ అయ్యి ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి క్వశ్చన్ రీడింగ్ని ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నించండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ కెమిస్ట్రీ ఆర్గానిక్ వితౌట్ పుట్ పెన్ మనం చేయొచ్చు అనమాట. అలా ఈజీ క్వశ్చన్స్ చూడండి, వస్తే ట్రై చేసి పెట్టేసండి, అప్పుడే మళ్ళీ వస్తాను పెట్టుకోకండి. ఓకేనా, ఏదైనా లెందీ ఉండి మోర్ టైం తీసుకుంటుందంటే మాత్రం ఆ క్వశ్చన్కి మాత్రం 5 నిమిషాలు ఇవ్వకండి. అంత టైం ఇస్తే మాత్రం చాలా నెక్స్ట్ క్వశ్చన్స్కి టైం సరిపోదు. ఓకేనా, ఆర్గానిక్ చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేసేలా ప్రయత్నించండి. ఓకేనా, ఫిజికల్ కొన్ని డైరెక్ట్ ఉంటాయి, కొన్ని ఎక్కువ పెద్ద ఉంటాయి న్యూమరికల్, అలా అనిపిస్తే రిస్క్ చేయకండి. అప్పుడు వేరే క్వశ్చన్ సైడ్ వెళ్ళి మళ్ళీ టైం ఉంటే చూడండి. ఓకేనా మై డియర్, ఫిజిక్స్ క్వశ్చన్స్ని ఫాస్ట్గా రీడ్ చేయండి. మీకు వస్తుంది అనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేసి ఆన్సర్ చేయండి. అది రావట్లేదంటే వదిలిపెట్టండి. ఎక్కువ టైం తీసుకుంటుందంటే మరీ 3-4 నిమిషాలు అంటే అప్పుడు మాత్రం రిస్క్ చేయకండి, వేరే క్వశ్చన్కి వెళ్ళండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, అంత టఫ్ అయితే రాదు, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఫాస్ట్ రీడింగ్ చేయండి, వెరీ హెల్ప్ఫుల్ అవుతుంది. కన్ఫ్యూజ్ కాకండి. ఈ ఫాస్ట్ రీడ్లో కరెక్ట్ స్టేట్మెంట్లో అది కరెక్టా ఇన్కరెక్టా మార్క్ చేసుకోండి కరెక్ట్గా. హౌ మెనీ కరెక్ట్ అనే దగ్గర కూడా బీ కేర్ఫుల్. ఓకే, డోంట్ గెస్. 4 ఆప్షన్స్ మీకు తెలియదు, అటువంటి గెస్ చేయకండి, నెగటివ్ అవుతుంది. బట్ 2 ఆప్షన్స్ నాకు తెలుసు సార్, నేను రెండింటిని ఎలిమినేట్ చేయగలుగుతున్నా అంటే అప్పుడు రిస్క్ చేస్తే పాజిటివ్ రిజల్టే ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. డోంట్ ప్యానిక్. ఓకే, మీరు చాలా కష్టపడి ఎగ్జామ్ రాస్తున్నారు, ప్యానిక్ అవ్వకండి. ఫర్ బెస్ట్ రిజల్ట్స్ మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ మేబీ పేపర్ టఫ్ అని
అనుకొని వెళ్ళండి. అప్పుడు మీకు కొంచెం ఎగ్జామ్లో సెటిల్ అవుతారు, కొంచెం ఈజీ క్వశ్చన్స్ అనిపిస్తే. ఓకేనా. ఓపెన్ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్కి 300-250 మార్కులు పెట్టి రాకండి, వేస్ట్. ఎందుకంటే ఓపెన్ కేటగిరీ ఉంటే పేపర్ ఎంత టఫ్ వచ్చినా, సార్ నాకు ఏ రిజర్వేషన్ లేదు సార్, ఓపెన్ బాయ్ని, మెరిట్ బేస్డ్ అయినా నాకు కేటగిరీ ఏ సీట్ కావాలి, నాకు 300 మార్కులు వచ్చినంటే కష్టం. రిజర్వేషన్ అంటే నేను అది చెప్పట్లేదు. ఓపెన్ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ మరీ తక్కువ బిట్స్ పెట్టి రాకండి, నో యూజ్. అలా అని చెప్పి మొత్తం పెట్టకండి, చూసుకోండి కరెక్ట్గా. 400-450 ప్లస్ తెలంగాణ అయితే, ఆంధ్రప్రదేశ్ అయితే 500 ప్లస్ అట్లా మినిమం ఉండేటట్లు చూసుకోండి. ఓకేనా. ఇన్ టైంలో మీకు వచ్చిన బిట్స్ అన్ని కరెక్ట్ ఆన్సర్ పెడితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎగ్జామ్ తర్వాత మంచి స్మైల్ తోటి వస్తారని అనుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఎన్టీఏ ఫెయిల్ అయిందేమో నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి, మీరు మాత్రం ఫెయిల్ కాలేదు, మేము సక్సెస్ అయ్యాము అని చెప్పేలా ఎగ్జామ్ రాయండి. మీరు ఎన్నిసార్లు పెట్టినా మేము ఎగ్జామ్ రాస్తాం, సక్సెస్ అవుతాం, మేము కష్టపడ్డ స్టూడెంట్స్ మీ అనేటట్లు ఉండాలి రిజల్ట్ అని కోరుకుందాం మై డియర్ స్టూడెంట్స్. ఎన్టీఏ ఫెయిల్ అయింది, కంప్లీట్గా ఫెయిల్ అయింది. వాళ్ళు ఇప్పుడు ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా అది ఫెయిల్ అయింది కంప్లీట్గా. మీరు మాత్రం సక్సెస్ అవుతారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఎగ్జామ్ తర్వాత పేపర్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను పేపర్ ఎలా వచ్చిందో. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. కష్టపడ్డ ప్రతి స్టూడెంట్కి మంచి కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.